హాయ్ ఫ్రెండ్స్, పిఎస్ఆర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే విషయం వచ్చేసి తిరుపతి గురించి చెప్తున్నాను. క్లైమేట్ వచ్చేసి చాలా ఎక్కువ చలిగా ఉంది, ఎక్కువ కూలింగ్ ఎక్కువ ఉంది. తిరుపతికి వచ్చేవాళ్ళు ఉంటే ఒక స్వెటర్లు అలాంటి ఏమైనా చిన్నపిల్లలకి తీసుకొచ్చుకోండి. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్వెటర్లు కానీ తీసుకొచ్చుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తిరుపతి గురించి చూపిస్తున్నాను, చూడండి. అంత మంచు, చూసారా? ఏం కనబడటం లేదు, ఏమి చూడండి ఎంత మంచిగా ఉందో, ఏం కనబడటం లేదు. ఇప్పుడు నేను ఒక విషయం మీతో చెప్పాలనుకున్నాను. మార్నింగ్ వచ్చేసి నేను డ్రైవింగ్ చేసుకుంటూ రొయ్య హాస్పిటల్కి వెళ్ళానండి. రొయ్య హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక మానసిక వ్యాధికి సంబంధించిన వార్డు ఉంది. రొయ్య హాస్పిటల్లో బ్యాక్ సైడ్ మా ఊరు అతనే పేషెంట్ని చూసేదానికి పోయినా. అక్కడ ఎన్నో రకాలటువంటి మత్స్యమతి లేని వాళ్ళు చాలామంది చాలా బాగా చూస్తున్నారు ఓపిక్గా. సిమ్స్కి పక్కనే రొయ్య హాస్పిటల్. ఓకే బై ఫ్రెండ్స్. దాంట్లో నేను చూసిన పేషెంట్ చాలా మంచిగానే మాట్లాడుతున్నాడు, పర్వాలేదు. అప్పుడప్పుడు అతను సాంగ్స్ అనేటివి పాడుతున్నాడు. దాన్ని చూపించుకునేదానికి వచ్చారు అడ్మిట్ అయ్యారు. నేను ఆ బెడ్ దగ్గరకు పోయినప్పుడు నేను ఒకటి గమనించిన, ఆ బెడ్లు లైన్గా ఉన్నాయి కదా, ఆ బెడ్లో ఒక అతను మాత్రం ఒక ఏజ్ వచ్చేసి ఒక 50-55 ఉండొచ్చు. వాళ్ళ ఫాదర్కి 50-55 ఉండొచ్చు. కానీ ఆ పేషెంటు అతను ఏం పరిస్థితిలో ఉన్నాడో ఏమనేది నాకైతే వివరంగా తెలియదు. కానీ వాళ్ళ బాబు అయితే ఒక 17-18 అంత 20 లోపలే ఉంటాయి. కానీ ఆ బాబుని గమనించాను, అబ్జర్వ్ చేశాను. ఆ బాబు మళ్ళీ తను ఏడ్చే ఏడుపు చెయ్యిలా అడ్డం పెట్టుకొని ఏడుస్తున్నాడు. నాకే కన్నీళ్ళు పడ్డాయి. కానీ గమనించాను, ఇంకా పక్క బెడ్లోనే గమనించాను. భలే బాధేసుకుపోయింది నాకు. ఎందుకంటే బెడ్ పైన తన తండ్రి, కింద వచ్చి తన కొడుకు, ఒకే బాబు ఏమో తెలీదు. ఆ బాబు తన తండ్రి కోసం ఎంత బాధపడుతున్నాడంటే చాలా బాధపడుతున్నాడు. అక్కడ మానసిక వ్యాధి హాస్పిటల్లో తండ్రి కోసం అతను బాధపడే ఇది నాకే చాలా బాధేసిపోయింది. కానీ తండ్రితో బాగా మాట్లాడుతున్నాడు, బాగా నవ్వుతా పడతా. వెంటనే కొంతసేపు కింద కుర్చీలో తను కూర్చున్నప్పుడు మళ్ళీ ఏడుస్తున్నాడు. ఆ సౌండ్ నాకు 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను. ఈ బాబు చాలా బాధలో ఉన్నాడని చెప్పి చాలా అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత తన దగ్గరికి పోదాం అనుకుని మనం చూసి ఎలా ఉన్నావు, ఏంది బాబు, ఏమైంది అని అడదాం అనుకున్నా. అంతలోపల రౌండ్స్కి వచ్చారు డాక్టర్స్. ఆ డాక్టరు మళ్ళీ మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని నేను చూసిన పేషెంట్ని నేను పోయాను కదా ఆ పేషెంట్ని చూసుకొని నేను మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. మానసిక వ్యాధి అది ఏదో వచ్చిందో ఏమో, ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు. ఎక్కువగా ఆలోచించబాకండి, ఆలోచిస్తే ఆ విధంగానే ఉంటుంది. ఒక్కసారి ట్యాబ్లెట్గా మింగేదానికి అవకాశం ఇచ్చారంటే జీవితాంతం అదే విధంగా మింగాల్సి వస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. తిరుపతి మీ ఆటో డ్రైవర్, పిఎస్ఆర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఈరోజు ఈ వీడియో పెట్టినాను. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోండి. తల్లిదండ్రులు చెప్పినట్టు మీరు కూడా అలాగే వినాలి అని కోరుకుంటున్నాను. తిరుపతి. ఓం నమో వెంకటేశాయ.
ఎస్ఆర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.